అందరికీ నమస్కారం. ఈరోజు మనం భీష్మ పర్వము రెండవ భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మొదటి భాగంలో శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడికి అనగా ధర్మరాజుకి శిఖండి చేతిలో భీష్ముని సంహారం పూర్వనిశ్చితము అని నీకు హామీ ఇవ్వగలను అని చెప్పడంతో మనము ముగించాం. అయితే తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు రెండవ భాగంలో మనం చెప్పుకుందాం. యుధిష్ఠిర మహారాజు అనగా ధర్మరాజు తన సైన్యము క్రౌంచ వ్యూహముగా అమర్చుటకు ఆజ్ఞాపించెను. ఇరుపక్షాలు సూర్యోదయం కొరకు వేచి ఉండగా యోధులందరూ ఆ రోజు జరగబోయే పోరును సూచిస్తూ శంఖాలను పూరించారు. దుర్యోధనుడు తన సైన్యమును దాడి చేయమని ఆజ్ఞాపించగా పోరు వెంటనే రగులుకొనెను. ఆరంభము నుండియే భీష్ముడు పాండవ సైన్యాలను తుదముట్టింపసాగెను. నిజమునకు అతడిని నిలువరింపకపోయినచో సైన్యమంతటిని అతడు తుదముట్టించుననిపించెను. అర్జునుడు తన రథమును పితామహుడు ఉన్న చోటికి తీసుకువెళ్లవలసినదిగా శ్రీకృష్ణ భగవానుని కోరెను. అనేక మంది యోధులు అర్జునునికి మరియు భీష్మునికి సహాయముగా వచ్చిరి. దానితో ఘోర యుద్ధము నెలకొనెను. ఈసారి అర్జునుడు కౌరవ శ్రేణులను సంహరిస్తూ పైచేయి సాధించెను. చివరకు దుర్యోధనుడు భీష్ముని సమీపించి ఇలా పలికెను: పితామహ, మీ కారణముగానే నా శ్రేయోభిలాషి అయిన కర్ణుడు యుద్ధములో పాల్గొనటలేదు. అతని అనుపస్థితిలో అర్జునుని సంహరించుటకు మీరే ఏదో ఒక మార్గము కనుగొనవలను. అట్లు దుర్యోధనుడు పలుకగానే భీష్ముడు క్షత్రియ వృత్తిని నిందిస్తూ అర్జునుని ఎదుర్కొనుటకు వెళ్ళెను. తరువాత భీష్ముడు మరియు అర్జునుడు ఒకరిపై మరొకరికి దాడిని ఎదుర్కొంటూనే శరవృష్టిని కురిపించుకున్నారు. భీష్ముడు 3 బాణాలను శ్రీకృష్ణ భగవానుని ఎదలో గుచ్చుకునేటట్లుగా విడిచెను. దానితో అర్జునుడు ఆగ్రహముగా పితామహుని సారథిని 3 బాణాలతో కొట్టి ప్రతిస్పందించెను. నిజమునకు ఈ గొప్ప పోరులో వారిరువురి సామర్థ్యములో హెచ్చుతగ్గులను అంచనా వేయలేము. ఆకాశం నుండి దేవతలు ఇలా ప్రకటించారు: భీష్ముడు లేక అర్జునుడు ఒకరు మరొకరిని వధింప సమర్థులు కారు. మరోవైపు ద్రోణుడు మరియు దృష్టద్యుమ్నుడు సమాన నైపుణ్యముతో భీకర యుద్ధము చేస్తుండిరి. ద్రోణుడు దృష్టద్యుమ్నుని విల్లు విరిచి శరవృష్టితో అతని గుర్రాలను మరియు సారథిని సంహరించెను. దృష్టద్యుమ్నుడు తరువాత ఒక గదను అందుకుని నిరుపయోగమైన తన రథము నుండి దిగిపోయెను. ఏమైనను అతడు నేలపై అడుగు పెట్టక మునుపే ద్రోణుడు తన బాణాలతో గదను ముక్కలు చేసెను. ఆగ్రహించిన దృష్టద్యుమ్నుడు అనాలోచితముగా కత్తిదూసి ఉగ్రముగా ద్రోణుని వైపునకు పరిగెత్తెను. ద్రోణుడు శరవృష్టితో అతనిని నిలువరింపగా భీముడు వచ్చి దృష్టద్యుమ్నుని తన రథంపై తీసుకువెళ్ళెను. దుర్యోధనుడు కళింగరాజును భీమునిపై దాడి చేయవలసిందిగా ఆజ్ఞాపించెను. దానితో ద్రోణుడు దృష్టద్యుమ్నునితో యుద్ధమును విరమించి విరాటుని మరియు ద్రుపదిని సమీపించెను. త్వరలోనే శృతాయుషు మరియు కళింగరాజులకు చెందిన వేలాది రథాలు, నిషాద రాకుమారుడైన కేటుమతుకు చెందిన 10,000 గజదళ యోధులు భీముని చుట్టుముట్టారు. కాని మచ్చలు, చేదులు మరియు కారుషుల సహాయముతో భీముడు శత్రువులను ఎదుర్కొంటూ భీకర యుద్ధము చేయగా యుద్ధభూమి విశాలమైన శ్మశానముగా మారెను. కళింగ రాకుమారుడు శుక్రదేవుడు భీముని అశ్వాలను వధింపగలిగెను. ఏమైనను శుక్రదేవుడు భీముని వైపునకు పరుగెడుతుండగా భీముడు తన బలమైన గదను విసురుతూ సంహరించెను. తన కుమారుడు మరణించుటను చూచిన కళింగరాజు తన సమస్త సైన్యముతో భీముని చుట్టుపుట్టెను. ఈ సందర్భంలో భీముడు మానవాతీత శక్తులు కలిగిన భయంకరమైన రూపమును ధరించెను. ఒక విశిష్టమైన కత్తి తీసుకుని అతను పదాతి, అశ్విక, గజ, రథయోధులు గల ఒక విభాగమంతటిని సంహరించి వినాశనమును సృష్టింపసాగెను. భీముడు శ్రేణుల గుండా కాలినడకను తుఫానులా కదులుతూ వివిధ రకాల యుద్ధ నైపుణ్యతలను ప్రదర్శించెను. అతడు పైకెగిరి అనేక మంది రథికులను వారి రథాల నుండి కిందకు దిగునట్లుగా చేసెను. అందరూ భీముని ఆశ్చర్యముతో చూస్తుండగా కళింగరాజు మరియు శృతాయుషు అతనిపై దాడి చేసిరి. అప్పుడు భీముని కొరకు ఒక రథము పంపబడెను. ఆ రథమునెక్కి భీముడు, కళింగరాజు, కేతుమతు మరియు అనేక మంది ఇతరులతో పోరాడసాగెను. కళింగ యోధులందరూ భీమునిపై ప్రతీకారము తీర్చుకున్నట్టుకు అతడిని చుట్టుముట్టిరి. ఆ సమయంలో భీముడు తన రథము నుండి గదను చేతపట్టుకుని కింద దూకెను. కొద్ది నిమిషాలలో 2,700 రథిక యోధులను సంహరించి గట్టిగా గర్జిస్తూ తన బలమైన శంఖమును పూరించెను. మిగతా కళింగ యోధులు భయపడి పారిపోయిరి. మరోవైపు సంహరింపబడుతున్న కళింగ యోధుల ఆర్తనాదాలను వినిన భీష్ముడు వెంటనే భీముని ఎదిరించుటకు పరిగెత్తెను. సాత్యకి మరియు దృష్టద్యుమ్నుడు వచ్చి భీమునికి మద్దతుగా నిలిచిరి. వారు ముగ్గురు వెంటనే
భీష్ముని చుట్టుముట్టిరి. పితామహుడు భీముని గుర్రాలను వధించెను. రథము పైననే ఉండి భీముడు ఒక భయంకరమైన ఈటెను విసిరెను. ఏమైనను భీష్ముడు దానిని ముక్కలు చేయగలిగెను. భీముడు ఒక గద అందుకుని రథము నుండి దూకి దృష్టద్యుమ్నుడు రథం పైకెక్కి చేరుకొనెను. ఏదో విధముగా సాత్యకి భీష్ముని సారథిని వధింపగలిగెను. సారథి లేనందున గుర్రాలు భీష్ముని యుద్ధభూమి నుండి దూరముగా తీసుకుపోగా భీముడు ఆటంకము లేకుండా కళింగులను మట్టుబెట్టసాగెను. ఆ రోజు దృష్టద్యుమ్నుడు అశ్వత్థామను ఎదుర్కొని స్వల్ప వ్యవధిలోనే అతని గుర్రాలను వధింపగలిగెను. అశ్వత్థామ శల్యుని రథమెక్కెను. అభిమన్యుడు దృష్టద్యుమ్నునికి మద్దతుగా వచ్చెను. సుభద్రనందనుని చూచిన దుర్యోధన నందనుడు లక్ష్మణ కుమారుడు అతడిని ఎదుర్కొనుటకు వచ్చెను. లక్ష్మణ కుమారుడు అభిమన్యుని విల్లు విరచగా అభిమన్యుడు మరో విల్లందుకుని తన బాణాలతో దుర్యోధన కుమారుని తీవ్రముగా బాధించెను. చివరకు తన కుమారుని రక్షణ కొరకై కౌరవరాజు స్వయముగా రావలసి వచ్చెను. దుర్యోధనుని అనుసరించిన అనేక మంది యోధులు అభిమన్యుని చుట్టూ చేరనను అతడు భయము లేకుండా వారందరినీ ఎదుర్కొనసాగెను. అర్జునుడు తన కుమారుని రక్షించుటకు అక్కడకు వచ్చుట చేత భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతరులు కూడా అతడిని ఎదురించుటకు వచ్చిరి. ఏమైనను అర్జునుడు శరవృష్టితో వారెవ్వరినీ ముందుకు రాకుండా నిలువరించెను. తరువాత భయంకరముగా అతడు అనేక కౌరవ యోధులను మట్టుబెట్టనారంభించెను. నిజమునకు అర్జునుడు బాణాలతో ఆకాశమంతటిని కప్పివేసెను. దానితో ఆ సమయములో ఎవ్వరూ అతడిని సమీపించుటకు సాహసించలేరు. రణరంగమంతయో త్వరలోనే తెగిపడిన కాళ్ళు చేతులు మరియు తలలు కుప్పలుగా ఆయుధాలు మరియు జంతువుల మృతకళేబరాలతో నిండిపోయెను. దానితో కౌరవ యోధులందరూ భయముతో వెనక్కు తగ్గిరి. విజయసూచకముగా శ్రీకృష్ణ కుమారుడు మరియు అర్జునుడు తమ శంఖాలను పూరించిరి. భీష్ముడు నవ్వుతూ ద్రోణునితో ఇలా పలికెను: అర్జునుడు అజేయుడు. మన సైన్యమే మిక్కిలి భయముతో ముందుకు వెళ్ళలేకుండెను. ఇప్పుడు సూర్యాస్తమయము కాబోతుండుట చేత మనము మన సైన్యమును ఈ రోజుకు ఉపసంహరించుట మంచిది. ఇంతటితో మనం మహాభారతం భీష్మ పర్వం 2వ భాగాన్ని ముగించడం జరిగింది. అయితే 3వ భాగంలో ఏం జరిగిందో చెప్పుకుందాం.